హలో, రే ఎక్కడున్నా? షాప్ లో ఉన్నాను రా. ఆ 5,000 పైన నువ్వేం పీజే గడి తెలిసిపోయిందిరా. నీ దగ్గరకు వస్తున్నాడు, జంప్ అయిపో. రే 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 నువ్వు ముక్కేరా? హలో రే, ముక్క కదా ముందు ఎవరైనా వేసి ప్యాకెట్ పిచ్చి ఈడు పనికి మళ్ళీ అదవా. అన్నా ఏంట్రా ఓ పాలకిని చూడండి. ఒకటి అమ్మ, లోపల 10 మంది ఉన్నారుగా. అరే నువ్వు వెళ్తీరా, మనం బరిలో దిక్కుందడు పందానికి రెడీ అయిపోయాడు బాబా. ఇప్పుడు గాని మనం దొరికితే మన కోడిపోకూడదు అయిపోద్దని బాబా. రేయ్, 6 కొట్టినంత మాత్రాన మ్యాచ్ ఓడిపోయినట్టు కాదురా. ఎదుటోడు కూడా బ్యాటింగ్ ఆడే అవకాశం ఉంటది, మన అవకాశం కూడా వస్తుంది. పదండి. వీడి సంగతి తర్వాత చూద్దాంలే. వాళ్ళు వెళ్ళిపోయారులే గాని పోయి పని చూసుకో. పిరికి సన్నాసి. అద్దె ఎక్కడ పెట్టావే? నేనే. ఎప్పుడు ఇంతే, కొత్తలను ఎంకరేజ్ చేయరు మీరు. భలే చేసావు. అయినా సగం అయిపోయిన సినిమాలో నీ ఇంట్రడక్షన్ అవసరం ఏంట్రా? అంటే చిన్నప్పటి నుంచి అమ్మ తిన్నావా అని ఫ్రెండ్స్ తాగుదామని అడగడం తప్ప నా గురించి అడిగిన ఫస్ట్ పర్సన్ మీరే సార్. అందుకే కొంచెం ఎమోషనల్ అయిపోయి దీని ఒక బయోపిక్ లా సెట్ చేసి మీకు చెప్తాను సార్. అది బయోపిక్కో భయపెట్టు పిక్కో నేను చెప్తాను గానీ ముందు ఈ అమ్మాయిని ఎక్కడ చూసో చెప్పు. నోట్లో వేలు పెట్టిన కోరికెలా లేదు, చూడ్డానికి చాలా లక్షణంగా ఉంది. చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? ఇప్పుడు నీ పని గోవింద వచ్చేస్తారు. ఆగండి. ఆహా, మోడర్న్ మదర్ తెరిసేలా ఉందిరా. చూడగానే చెయ్యెత్తి మొక్క అనిపిస్తుంది. పూర్తిగా చూసాక చెప్పండి సార్. కుళ్ళేదవా? ఆ, ఇంకా నువ్వు చెట్టు మీదకి వెళ్ళిపో. శివ శివ, అలా చంపేసింది ఏంట్రా? చైత్రని కుడతావా? హీరోయిన్ చూపిస్తానని చెప్పి విలన్ డైరెక్షన్ చూపించావేంట్రా? దీని తొక్క సైకోరా ఇది. గుడ్ సార్, గుడ్ సార్, గుడ్ సార్, గుడ్ సార్, గుడ్ సార్. సారీ సారీ, పదండి పదండి. సారీ. పాట చాలా బాగుందిరా. థ్యాంక్స్ అండి. 15 minutes లో లొకేషన్ కి రీచ్ అవుతాం సార్. సార్ ఆ 15 నిమిషాలు వచ్చేస్తున్నారు. సర్లే వెళ్ళు. నీకు ఇంకా 15 నిమిషాల టైం ఉంది.
అదేంటి సార్? ఈ 15 నిమిషాల్లో నువ్వు కథ ఫినిష్ చేయి. అవును, ఇప్పుడు చూసినా నువ్వు అమ్మాయి వెనకాల పడుతున్నావు. ఆ అమ్మాయి సేమ్ ఫీలింగ్ నాకు కూడా వచ్చింది సార్, అందుకే. అయిపోయిందండి. ఇంక మీరు ఆగమన్నా ఆగను. ఏంటి? అదే ఇంక మీరు ఆగమన్నా ఆగదా అంటున్నాను. తీసుకో. ఆగదన్నావు? హార్డ్ బోల్డ్ లూజ్ అయింది మేడం. ఏంటి? అదే కార్పెట్ బోర్డ్ లూజ్ అయింది, బిగించాను. ఇంకా ఆగదు. ఇదిగో. రేపు వచ్చినప్పుడు ఇద్దరు గాని. రేపు ఎందుకు వస్తాను? అదే ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇద్దరు గానని. పర్లేదు, తీసుకో. ఓకే అండి. కల్తీ పెట్రోల్ మేడం. ఇదేంట్రా సీరియస్ అవుతుంది? తెలిసిపోయిందంట. అయిపోయిందండి. ఓకే మేడం. ఒరే 13, 14 రెంచి ఇరా. రెంచి అడిగితే ఇది ఇచ్చేయంట సార్. మళ్ళీ మళ్ళీ బండి రిపేర్కి వస్తుందంటే నువ్వు బాగు చేయకుండా ఏదో చేసావురా. ఏం చేసావు? నేనే కావాలని కార్పొరేటర్ బోర్డు లూజ్ చేశాను సార్. ఎందుకు? రోజు మనమే అమ్మాయి వెనకాల ఏం పడతామని. ఆ అమ్మాయి కూడా మన వెనకాల తిరిగిన ఫీలింగ్ ఉండాలి కదా సార్. ఓ పని చేయరా, పెళ్లి చేసేసుకో, అప్పుడు ఇద్దరు కలిసి పడచ్చు. దానికోసమే కదా సార్ ఈ ప్రయత్నాలు అన్నీ. అయినా నీ ప్రయత్నాల మీద అమ్మాయికి అనుమానం రాలేదా? మొత్తం నమ్మేసిందా? లేదు సార్, బండి అమ్మేసింది. పాపం, ఉమ్. పూర్ గర్ల్. ఏటనుకుంటున్నా మరి, మామూలుగా ఉండదు. దగ్గరుండి కొట్టించాం 6. ఒరే బావా, ఏంట్రా కొత్త సెల్లా పిల్లలు మెరిసిపోతుంది. ఎక్కడదరా? నిన్న అక్కడ ధోని 6 కొట్టాడు, ఇక్కడ మన దగ్గర ఒకటి తాకట్టెట్టాడు. ఒకవేళ ధోని అవుట్ అయితే ఏముంది, రేపు వీడి దాకా పెడతాడు. ఎరా బండి రెడీ ఆ బాబాయ్ అయిపోయింది బాబాయ్. ఎంత? లేదు ఉంచండి. ఉంచరా? ఉంచు బాబాయ్, ఉంచు, 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 ఉంచు. తీసుకొచ్చు కదరా. ఇలాగే ఉంట్రా. ఆడు మన తట్టేసాడు. ఆ గొప్ప వండి పెట్టుకున్నారా బాబు? ఏమైనా పేరంటానికి వచ్చేటి ఫ్రీగా పెట్టడానికి. వెళ్ళు. వీడు అందరికి అన్ని బాగానే చేస్తాడు, నా దగ్గరకు వచ్చేసరికి ఏమైందిరా? మంచి బండి చూడమని చెప్పి 6 నెలలు అవుతుంది, ఇంకా చూడలేదు. ఒరే బావా, మంచి బండి సెట్ చేయడం అంటే పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడం లాంటిది. అర్థమైందా? అక్కడ కులం గోత్రం చూసినట్టే ఇక్కడ బండి కంపెనీ ఏంటి మోడల్ ఏంటని చూడాలా. అక్కడ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసినట్టే ఇక్కడ ఎంత మైలేజ్ వచ్చింది, ఎన్ని హ్యాండ్లు మారిందని చూడాలా లేదా? చూడాలి కదరా. నువ్వేం చూడక్కర్లేదులే, నేనే చూసుకున్నాను. వచ్చేలా ఉందో చూసి చెప్తే చాలు. నువ్వు చూసుకున్నావా? ఎక్కడా? OLX లో. OLX లోనా? వారిని. ఎవరా నీకు తెలీదా? ఎందుకు తెలీదురా? బిర్యానీ ఆర్డర్ పెడితే అరగంటలో వచ్చేద్ది. అది మన నాలెడ్జ్. ఓహో, పేరు మార్చేసారు అనుకుంటా. నువ్వు సెటర్ వేసుకుని రారా, నీతో మాట్లాడి పని ఉంది. రా. యారా, OLX అయితేనే నీ కమిషన్ నీకు వస్తుందిగా. పాపం బండి కొని పెట్టచ్చుగా. సార్ మీరు సీన్ చివరిలో రమ్మంటే మధ్యలో రండి, నాకు నచ్చలేదు సార్. గుడిసిన గారం చాలు గాని చూడ్డానికి ఎరి పుష్పంలో ఉన్నాడు. ఎలా బతుతాడేంటో. ఈ చుక్కల ముగ్గు నీదేనేట్రా? తిప్పి చూడండి. ఓ, రథం ముగ్గా బాగుంది. ఎవరో లేరేంట్రా? ఏం మన తాలూకు బండిలో ఉంది. పిలవరా. ఏంటి? ఏమండోయ్? మందే. అమ్మ దీనమ్మ బండి ఎక్కడ ఉందరా. వీడేంటి ఇక్కడ? OLX లో బండి. అబ్బా ఏముందండి ఇంజిన్, అస్సలు అరగలేదు. సింగిల్ హ్యాండ్ డ్రైవ్ అండి. అబ్బబ్బబ్బబ్బా ఏం మెరిసిపోతున్నాయండి కళ్ళు, చూపు తిప్పుకోలేకపోతున్నాం అసలు. కల్లేట్రా? హెడ్ లైట్స్ అయి ఉంటాయి. కరెక్ట్ అండి, మీరు నన్ను తొందరగా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదండి. ఏముందండి సీటు. ఏ సీటు గురించి మాట్లాడుతున్నావురా? బండి సీట్ రా. ఇంతకీ ఎంతకు పెట్టారండి OLX లో? 30,000. చిచ్చి, ఈ బండి 30,000? 40,000కి రూపాయి తక్కువైతే తీసుకోం. ఏరా ఒరే, దీన్ని 30,000 ఎక్కువ అంటే 40,000 ఏంట్రా? నా కళ్ళతో చూడరా, 40,000 ఇచ్చినా తక్కువ అనిపిస్తుంది. ఏదో ఒక కుర్తిని రేయ్, నివ్వండ్రా. బండి విలువ తెలియట్లేదు ఏదోకి. మీరు తీసుకోండి.
అప్పుడే చుట్టాలు అయిపోయారేట్రా. 1 2 3. వీడు ఓవర్ యాక్షన్. ఎలా సెట్ చేసాంరా? నేను బండి వేసుకు వెళ్ళిపోతున్నాను, నడిచిరా. రే 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 సార్, వెతక్కో, నేను ఎక్కడ లేను. సార్ ఏ ఆగు. సార్ అరే సార్ ఎత్తనవారు మినిస్టర్ తాలూకా అండి సార్. మినిస్టర్ తాలూకా మనకు బాగా కావాల్సిన వాళ్ళు రా. ఇంకో 200 ఎక్కువ తీసుకుని వదిలే. నేను అక్కడ ఉంటే ఇక్కడ కలెక్షన్ ఎవరు చూస్తాడరా. మొత్తం మీద లవ్ మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాం అనమాట. అయినా ఈ రోజులో ప్రతి ఒక్కరిది లవ్ మ్యారేజ్ సార్. ఎలా? సక్సెస్ అయింది అనుకోండి, వాళ్ళు ఎవరిని చేసుకుంటాడు. పోయిలేదు అనుకోండి, పక్కోళ్ళు ఎవరిని చేసుకుంటాడు. గొప్ప లాజిక్ రా. ఏమైనా మీరు కలెక్షన్ చేయాలని డిసైడ్ అయితే ఎవరిని వదలరుగా. సెటైర్ లాపి స్టోరీ చెప్పు. సరే సార్ వీడు ఎంతసేపు వీడి హీరో వేషాలే చెప్తాడు. వీడి జీరో వేషాలు నేను చెప్తాను. హే కూల్ కూల్ బేబీ కూల్. చెప్పు. హలో, చూసిందంటావా చూడలేదంటావా? ఎక్కడున్నావ్? రేయ్ నిన్నేరా సర్ది సర్ది ఇక్కడ బాగుదేమురా తీస్తున్నా రే దేనికిరా రే రే నా షర్ట్ దేనికిరా రే 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 అరే అరే రాజు, అరే నా బాక్స్ బండికి రిపేర్ ఇచ్చి వారం అయింది. రే నీతో ఎలా మాట్లాడేది? అరే రాజా, అయిపోయింది. ఏంట్రా షెడ్కి వస్తే నువ్వు కనపడవు, నా బండి కనపడదు. కొంప తీసి నా బండి తాకట పెట్టేసావేంట్రా బాబు? అరే రాజు, అరే నా బండి, ఆ బాక్స్ బండి మా ఫ్యామిలీకి సెంటిమెంట్ రా. పొద్దున్న ఒకటే సాయంత్రం ఒకటే. పారాసెటమాల్ వేసుకో, 2 రోజులు తగ్గిపోద్ది. అరే 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 రాజు, నేనే కొడతాను, నువ్వేం మారుతావురా రాజు? అరే ఈడు ఈడు ఏదో బాక్స్ ఉండు. హే ఫండు. సార్ సార్ మెకానిక్ డాక్టర్ కూడా అయ్యావేంట్రా? అంటే సార్ అది ఆయన నువ్వు మార్చాల్సిన షర్ట్స్ కాదురా, ఆ అమ్మాయి మనసు. ఫోకస్ చేయి. ఓకే సార్. పిచ్చేదవా. అమ్మో అసలే బయట కరోనా. ఈ కోడి పుంజుగడ ఎందుకు వచ్చాడు మధ్యలో? ఐ లవ్ యూ. కూడా ఇక్కడ ఊడిపోయి కొట్టిందట్రా పూల్ చొక్క. అవును, ఆ కొడుకుడు ఈ అమ్మాయికి ఎలా కనెక్ట్ అయ్యాడు? అది కూడా కోడి వల్లే సార్. ఎలా? జ్వరం వచ్చిన మన కోడిని ఎంత బాగా చూసుకుంటుందంటే ఇంకా మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో. అంతేనంటావురా? మీ జోడి అదిరిపోద్దండి బాబా. భలే ఉంటదండి. ఇడు కోడి పిచ్చి తగలయ్యా. అయినా ఒక రకంగా ఆడు కరెక్టేరా. మీలో పాజిటివ్ యాంగిల్ కొంచెం ఎక్కువే సార్. కొంపతీసి ఈవులో నెగిటివ్ యాంగిల్ ఏమైనా ఉందా? నేను చెప్పలేను సార్, మీరే చూడండి. ఏముంది, చలి కాచుకుంటుంది. కోడిని కలిసేస్తుందా? అడ్డడ్డడ్డే. ఆపరేషన్ చేసిన డాక్టర్లే కిడ్నీలు దొబ్బేసినట్టు కట్టుకట్టు నువ్వే కబాబ్ చేసుకుని తినేసావా నా తల్లే. మొదటి నుంచి అదే కదా సార్ ఏ చెప్పే. ఆపు, నేను మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు అడ్డొస్తావేంటి?